ప్రపంచమంతా ఆశ్చర్యపోయేలాగా అమెరికా, ఇజ్రాయెల్ మరియు ఇరాన్ మధ్య తీవ్రమైన యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధం వల్ల ఆ మూడు దేశాలు ఎంత నష్టపోతున్నాయి, వాళ్ళ ఆయుధాలు ఎలా నాశనం అవుతున్నాయో ఇంతకు ముందు వీడియోస్ లో మాట్లాడుకున్నాము. ఈ వీడియోలో యుద్ధం ఎక్కడో మిడిల్ ఈస్ట్ లో జరుగుతుంటే మన ఇండియాకి ఏం నష్టం వస్తుంది, మన ఆర్థిక వ్యవస్థ ఎందుకు అల్లకల్లోలం అవుతుంది, పెట్రోల్ ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతాయి, గల్ఫ్ దేశాల్లో ఉన్న 90 లక్షల మంది ఇండియన్స్ బ్రతుకులు ఎందుకు ప్రమాదంలో పడతాయి, ఇంకా ఈ యుద్ధం వల్ల ఇండియా మీద పడే తీవ్రమైన ఎఫెక్ట్స్ ని తెలుసుకుందాం. ఎఫెక్ట్ నెంబర్ 1, ఎనర్జీ క్రైసిస్. ఇండియాకి వచ్చే అతిపెద్ద ది మోస్ట్ డేంజరస్ ప్రాబ్లం ఇదే. ఇండియాలో మనం వాడే ప్రతి 100 లీటర్ల పెట్రోల్ లేదా డీజిల్ లో 85 లీటర్ల ఆయిల్ ని మనం వేరే దేశాల నుంచే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. అందులో సగం కంటే ఎక్కువ ఈ మిడిల్ ఈస్ట్ ప్రాంతం నుంచే చేసుకుంటున్నాము. ముఖ్యంగా ఇరాన్ పక్కన ఉన్న అరబ్ దేశాల నుంచే వస్తుంది. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, యుద్ధం జరిగితే ఆయిల్ ఇంపోర్ట్ ఎందుకు ఆగిపోతుంది అని. ఇక్కడే ఇరాన్ దగ్గర ఒక మంచి వెపన్ ఉంది. దాన్నే స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ అని అంటారు. ఇది సముద్రంలో ఒక నేరో వాటర్ వే లాంటిది. ప్రపంచంలో జరిగే 20% గ్లోబల్ ఆయిల్ ట్రేడ్ ఈ నేరో రూట్ గుండానే వెళ్ళాలి. ప్రస్తుతం ఇరాన్ ఈ నేరో రూట్ ని బ్లాక్ చేసింది. దానివల్ల ప్రపంచ మార్కెట్ లో ఒక్కో ఆయిల్ బ్యారెల్ ధర ఇంతకు ముందు $60 ఉన్నది ఇప్పుడు $80 నుంచి $100 కి చేరుకుంది. యుద్ధం ఇలానే కొనసాగితే $120 కి వెళ్లే అవకాశం కూడా ఉంది. దానివల్ల ఇండియాలో పెట్రోల్ మరియు డీజిల్ ధరలు లీటర్ కి 10 నుంచి 15 రూపాయలు పెరిగిపోతాయి. ఇండియా దగ్గర స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నాయి, కానీ అవి కేవలం 30 రోజులకు మాత్రమే సరిపోతాయి. యుద్ధం నెలల తరబడి జరిగితే ఇండియాలో పెట్రోల్ కోసం రేషనింగ్ సిస్టమ్ స్టార్ట్ చేస్తారు. అంటే వెహికల్ కి ఇన్ని లీటర్స్ ఫ్యూల్ మాత్రమే ఇస్తామని లిమిట్ పెడతారు. ఇండస్ట్రీస్ ఆగిపోయి కరెంటు కోతలు వస్తాయి. 1973లో ఇలానే ఇజ్రాయెల్, ఈజిప్ట్, సిరియా వార్ వల్ల ఆయిల్ క్రైసిస్ వచ్చింది. అప్పుడు ఇండియాలో పెట్రోల్ ప్రైసెస్ చాలా ఎక్కువగా పెంచారు. దానివల్ల వస్తువుల ధరలన్నీ ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇది మాత్రమే కాదు, ఈ ఆయిల్ ధరలు పెరగడం వల్ల ఇండియా యొక్క కరెంట్ అకౌంట్ డెఫిసిట్ మీద ప్రతి సంవత్సరం $15 నుంచి $20 బిలియన్ ఎక్స్ట్రా భారం పడుతుంది. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే ఏంటంటే, ఒక దేశంలో ఎక్స్పోర్ట్స్ కంటే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటే ఆ డిఫరెన్స్ నే కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటారు. అంటే మనం వేరే దేశాలకి అమ్మేదానికంటే వేరే దేశాల నుంచి కొనుక్కునే దానికి ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే దాన్ని సిఏడి అని అంటారు. ఇది మన ఎకనామీకి తీవ్రమైన గండి కొడుతుంది. ఇరాన్ వార్ వల్ల వచ్చిన క్రైసిస్ ని ఇప్పుడు ఇండియా ఎలా ఓవర్కమ్ చేస్తుందంటే, ఇండియా తన రష్యన్ బ్యాక్డోర్ స్ట్రాటజీని ఓపెన్ చేసింది. ఒకవేళ మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ ఆగిపోతే ఇండియా వెంటనే రష్యాలోని వ్లాడివోస్టాక్ పోర్ట్ నుంచి చెన్నైకి కొత్త షిప్పింగ్ రూట్ ద్వారా ఆయిల్ ని ఇంపోర్ట్ చేసుకోవడానికి సీక్రెట్ అగ్రిమెంట్స్ చేసుకుంది. అమెరికా శాంక్షన్స్ వేసినా సరే మన సొంత కరెన్సీలోనే ట్రేడ్ చేసేలా ఆర్బీఐ ఆల్రెడీ సిస్టమ్ ని రెడీ చేసి పెట్టింది. ఎఫెక్ట్ నెంబర్ 2, ఇన్ఫ్లేషన్. పెట్రోల్ ధరలు పెరిగితే కేవలం బైక్లు, కార్లు నడిపే వాళ్ళకే ప్రాబ్లం అనుకుంటే అది మన తప్పు. ఆయిల్ ధరలు పెరిగితే దేశంలో ప్రతి వస్తువు ధర పెరిగిపోతుంది. అసలు ఇది ఎలా చైన్ రియాక్షన్ లాగా జరుగుతుందో తెలుసుకుందాం. ఆయిల్ ధరలు పెరిగితే లారీలలో తీసుకుని వెళ్లే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ వెంటనే 10% నుంచి 20% పెరిగిపోతాయి. దానివల్ల బియ్యం, కూరగాయల దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ వరకు ప్రతి ఒక్కటి ధరలు పెరిగిపోతాయి. ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే, రైతులు వాడే యూరియాని తయారు చేయడానికి పెట్రోకెమికల్స్ కావాలి. యుద్ధం వల్ల ఆ కెమికల్స్ ధర పెరిగి వ్యవసాయానికి అవసరమయ్యే పెట్టుబడి 15% నుంచి 25% పెరిగిపోతుంది. ఖతార్ లో ఎల్ఎన్జి ప్రొడక్షన్ ఆగిపోయింది. దానివల్ల ఇండియాలో గ్యాస్ సిలిండర్స్ ధరలు పెరిగే అవకాశం ఉంది. నెంబర్ 3, ఎన్ఆర్ఐస్. సౌదీ అరేబియా, యుఏఈ, ఖతార్, కువైట్ లాంటి మిడిల్ ఈస్ట్ దేశాల్లో దాదాపు 90 లక్షల మంది ఇండియన్స్ పనిచేస్తున్నారు. వీళ్ళు అక్కడ కష్టపడి పనిచేసి ప్రతి సంవత్సరం ఇండియాకి $100 బిలియన్ డబ్బులు పంపిస్తున్నారు. ఇది మన జీడిపిలో 8%. ఒకవేళ ఈ యుద్ధం వల్ల ఆ దేశాల్లో కన్స్ట్రక్షన్ ఆగిపోయి ఎకనామీ నాశనం అయితే ఈ 90 లక్షల మంది ఇండియన్స్ కి జాబ్స్ పోతాయి. వాళ్ళు పంపిస్తున్న డబ్బులు 10% నుంచి 15% పడిపోతాయి. ముఖ్యంగా కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు లాంటి స్టేట్స్ తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని చూస్తాయి. 1990లో కువైట్ యుద్ధం వచ్చినప్పుడు ఇండియా ఆపరేషన్ క్యాక్టస్ లిలీ ద్వారా 170,000 మంది ఇండియన్స్ ని ఎమర్జెన్సీగా ఫ్లైట్స్ లో తీసుకొచ్చింది. ఇప్పుడు ఇంత పెద్ద యుద్ధం వస్తే మళ్ళీ ఆ మాస్ ఎవాక్యుయేషన్స్ రిపీట్ అవుతుంది. వచ్చిన వాళ్ళకి ఇక్కడ జాబ్స్ ఉండవు, ఫ్యామిలీస్ కి అప్పులు పెరిగిపోతాయి. అలాంటి పరిస్థితి రాకుండా ఉండటానికి ఇండియా డైరెక్ట్ గా సౌదీ క్రౌన్ ప్రిన్స్ మరియు యుఏఈ ప్రెసిడెంట్లతో ఫోన్ మాట్లాడింది. ఇంకోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మరియు ఎయిర్ ఇండియా తమ C-17 గ్లోబ్ మాస్టర్
చార్టర్ మరియు బోయింగ్ 777 ఫ్లైట్స్ ని 24/7 స్టాండ్ బై లో పెట్టాయి. ఒకవేళ యుద్ధం అవుట్ ఆఫ్ కంట్రోల్ అయితే చరిత్రలోనే ది బిగ్గెస్ట్ ఎవాక్యుయేషన్ చేయడానికి ఒమన్ మరియు బాహ్రెయిన్లలో సీక్రెట్ ట్రాన్సిట్ క్యాంప్స్ ని ఇండియా ఆల్రెడీ సిద్ధం చేస్తుంది. ఎఫెక్ట్ నెంబర్ 4 ట్రేడింగ్. ఇండియాది $1.2 ట్రిలియన్ మెర్చండైజ్ ట్రేడ్ ఎకోసిస్టమ్. మనం ప్రతి సంవత్సరం $50 బిలియన్ విలువ చేసే వస్తువులని ఈ గల్ఫ్ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. వాటిలో మెయిన్ గా జ్యువెలరీ, మిషనరీ, బాస్మతి రైస్ వస్తువులు ఎక్కువగా ఉన్నాయి. యుద్ధం వల్ల అరేబియన్ సీలో షిప్స్ మీద అటాక్ చేస్తారు అన్న భయంతో షిప్స్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ డబుల్ అయిపోయాయి. దానివల్ల ట్రాన్స్పోర్టేషన్ ప్రైసెస్ 5 to 7% పెరిగి మన ఎక్స్పోర్ట్స్ 10 to 20% పడిపోతాయి. ఉదాహరణకి గల్ఫ్ దేశాలకు వెళ్లే $4 బిలియన్ విలువైన బాస్మతి రైస్ ఎక్స్పోర్ట్ ఆగిపోతుంది. సూరత్ లో డైమండ్స్ పాలిష్ చేసే హబ్స్ ఆగిపోయి 10 లక్షల మంది వర్కర్స్ జాబ్ రిస్క్ లో పడతాయి. ఎఫెక్ట్ నెంబర్ 5 డిప్లొమసీ. యుద్ధం వల్ల ఇండియా ఫారెన్ పాలసీకి చరిత్రలోనే ది బిగ్గెస్ట్ టెస్ట్ ఎదురవుతుంది. ఎందుకంటే యుద్ధం చేసుకుంటున్న ఈ 3 దేశాలు ఇండియాకి ది బెస్ట్ ఫ్రెండ్స్. అసలు ఈ 3 దేశాలు ఇండియాకి ఎందుకు అంత ఇంపార్టెంటో తెలుసుకుందాం. ఇరాన్ తో మనకి పాత స్నేహం ఉంది. పాకిస్తాన్ ని బైపాస్ చేసి ఆఫ్ఘనిస్తాన్ కి, సెంట్రల్ ఏషియాకి వెళ్లడానికి ఇరాన్ లోని చబహార్ పోర్ట్ ని మనమే వాడుకుంటున్నాం. ఈ పోర్ట్ గుండానే ప్రతి సంవత్సరం $500 మిలియన్ ట్రేడ్ జరుగుతుంది. ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇండియాకి కావాల్సిన 40% మిలిటరీ ఆయుధాలు ఇజ్రాయెల్ నుంచే వస్తున్నాయి. కాశ్మీర్ లో మరియు లదాఖ్ లో చైనాకి వ్యతిరేకంగా వాడే అడ్వాన్స్డ్ డ్రోన్స్ మరియు బరాకేట్ లాంటి ది మోస్ట్ అడ్వాన్స్డ్ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ని ఇజ్రాయెలే మనకి ఇస్తుంది. ఇక యుఎస్ఏ విషయానికి వస్తే అమెరికా మనకి అతిపెద్ద ట్రేడింగ్ పార్ట్నర్. బైలేటరల్ ట్రేడ్ దాదాపు $190 బిలియన్ ఉంటుంది. చైనా పెత్తనాన్ని కొట్టడానికి క్వాడ్ గ్రూప్ లో మనకి మెయిన్ పార్ట్నర్ అమెరికానే. ఇప్పుడు ది బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇండియా ఎవరి వైపు నిలబడుతుంది? ఒకవేళ ఇండియా గానీ అమెరికా మరియు ఇజ్రాయెల్ కి సపోర్ట్ ఇస్తే ఇరాన్ జైషీ మహమ్మద్ లాంటి వాటికి సీక్రెట్ గా సపోర్ట్ ఇచ్చి మన కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని పెంచుతుంది. పాకిస్తాన్ ఈ సిచ్యువేషన్ ని వాడుకుని కాశ్మీర్ బోర్డర్ లో తీవ్రమైన టెన్షన్స్ క్రియేట్ చేస్తుంది. అలాగే పాకిస్తాన్ ని బైపాస్ చేయడానికి ఉపయోగించే చబహార్ పోర్ట్ కి ఇరాన్ యాక్సెస్ తీసివేస్తుంది. ఒకవేళ ఇరాన్ కి సపోర్ట్ ఇస్తే అమెరికా మన మీద శాంక్షన్స్ వేస్తుంది. అందుకే ఇప్పుడు ఇండియా న్యూట్రల్ స్టాండ్ తో ఉంది. ఎఫెక్ట్ నెంబర్ 6 అరేబియన్ సీ. ఇండియా యొక్క 90% ట్రేడ్ అంటే దాదాపు $1 ట్రిలియన్ విలువ చేసే వ్యాపారం అంతా ఇండియన్ ఓషన్ గుండానే వెళ్తుంది. ఈ యుద్ధం పీక్స్ కి వెళ్ళాక అరేబియన్ సీలో తీవ్రమైన అల్లకల్లోలం స్టార్ట్ అవుతుంది. ఇరాన్ కి చెందిన హౌదీ డ్రోన్స్ మరియు స్పీడ్ బోట్ స్వామ్స్ వచ్చి అరేబియన్ సీలో మెర్చెంట్ షిప్స్ మీద దాడి చేస్తాయి. సముద్రంలో బాంబులు పెట్టడం చేస్తాయి. దానివల్ల ముంబైలోని జేఎన్పీటీ పోర్టుకి వచ్చే షిప్స్ యొక్క ఇన్సూరెన్స్ 30% పెరిగిపోతుంది. ఈ దాడుల వల్ల సముద్రంలో ఆయిల్ ఒలిగిపోయి ముంబై ఫిషర్మెన్ పూర్తిగా నష్టపోతారు. ఎఫెక్ట్ నెంబర్ 7 రీసెంట్ గా ఇండియాకి దగ్గరలో ఒక ఇరాన్ వార్షిప్ ని యుఎస్ఏ సబ్మెరైన్ పేల్చేసింది. ఆ ఇన్సిడెంట్ ఇండియాలో పెద్ద దుమారం లేపింది. ఎందుకంటే ఇండియాకి అతి దగ్గరగా వచ్చి యుఎస్ఏ సబ్మెరైన్ దాడి చేసింది. అపోజిషన్ వాళ్ళు ఏమని క్వశ్చన్ చేస్తున్నారంటే యుఎస్ఏ సబ్మెరైన్ వచ్చినట్టు ఇండియాకి అసలు తెలుసా? అసలు యుఎస్ఏ మనకి ముందుగానే ఇన్ఫార్మ్ చేసిందా? ఒకవేళ ఇన్ఫార్మ్ చేస్తే ఇండియా ఏం చెప్పింది? దాడి చేయడానికి యుఎస్ఏకి పర్మిషన్ ఇచ్చిందా? విశాఖపట్నంలో నేవల్ ఎక్సైజ్ లో పాల్గొనడానికి షిప్ వచ్చింది. అలాంటిది మనకి గెస్ట్ గా వచ్చిన షిప్ కి ఇండియా ఎందుకని సెక్యూరిటీ ఇవ్వలేదు? షిప్ మునిగిపోతే కాపాడటానికి ఎందుకు వెళ్ళలేదు? అసలు యుఎస్ఏ సబ్మెరైన్ ఇండియాకి దగ్గరగా వచ్చినట్టు ఇండియన్ నేవీకి తెలుసా? ఒకవేళ యుఎస్ఏ సబ్మెరైన్ ఇండియాకి దగ్గరలో తిరుగుతుందని తెలియకపోతే ఇది సెక్యూరిటీ ఫెయిల్యూర్ కాదా? ఒకవేళ యుఎస్ఏ సబ్మెరైన్ గురించి ముందే తెలిస్తే ఆ విషయం ఇరాన్ షిప్ కి ఎందుకని చెప్పలేదు అని అపోజిషన్ క్వశ్చన్ చేస్తుంది. దానికి గవర్నమెంట్ ఏం సమాధానం చెబుతుందంటే ఫిబ్రవరి 16 నుంచి 25 వరకు ఇరాన్ షిప్ విశాఖపట్నంలోనే ఉంది. ఫిబ్రవరి 28న షిప్ ఇరాన్ కి వెళ్ళడానికి స్టార్ట్ అయింది. ఇండియన్ వాటర్స్ లో ఉన్నంత వరకు షిప్ కి ఏం కాలేదు. పోర్ట్ లో ఉన్నన్ని రోజులే దానికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మా మీద ఉంటుంది. వన్స్ పోర్ట్ నుంచి ఇండియన్ వాటర్స్ దాటి ఇంటర్నేషనల్ వాటర్స్ లోకి ఎంటర్ అయితే దాన్ని కాపాడటం మా డ్యూటీ కాదు. మోరోవర్ ఇరాన్ షిప్ మమ్మల్ని సెక్యూరిటీ ఇవ్వమని అడగలేదు. పోర్ట్ లోనే ఉంటామని కూడా మమ్మల్ని అడగలేదు. ఒకవేళ అడుగుంటే మేము సెక్యూరిటీ ఇచ్చేవాళ్ళం. అయినా ఇరాన్ షిప్ వాళ్ళు పోర్ట్ లో డాక్ చేసుకోవడానికి శ్రీలంక వాళ్ళని పర్మిషన్ అడిగారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా 11 గంటల పాటు వెయిట్ చేయించారు. ఆ టైంలోనే యుఎస్ఏ దాడి చేసింది. యాక్చువల్ గా నేవల్ ఎక్సైజెస్ పాల్గొనే షిప్స్ లో అమ్యునిషన్ ఉండదు. అవి డిఫెన్స్లెస్. అయినా కూడా యుఎస్ఏ దాని మీద ఎందుకు అటాక్ చేసిందో మాకు తెలియదు. అవి ఇంటర్నేషనల్ వాటర్స్ గనుక దాడి గురించి ఇండియాకి యుఎస్ఏ ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు. షిప్ మీద దాడి జరిగిందని మాకు తెలిసిన వెంటనే మేము సహాయం చేయడానికి షిప్స్ ని పంపించాము అని గవర్నమెంట్ చెప్పింది. కానీ యుఎస్ఏ సబ్మెరైన్ ఇండియాకి దగ్గరలో తిరుగుతున్నట్టు అసలు ఇండియన్ నేవీకి తెలుసా లేదా అనే విషయం మాత్రం గవర్నమెంట్ చెప్పలేదు. యాక్చువల్ గా విశాఖపట్నంలో నేవల్ ఎక్సైజ్ లో పాల్గొనడానికి మొత్తం 3 ఇరాన్ షిప్స్ వచ్చాయి. అందులో ఒకదాని మీద దాడి జరిగింది. ఇంకొకటి శ్రీలంక పోర్ట్ లో ఉంది. ఇంకొకటి ఇండియాకి చెందిన కొచ్చి పోర్ట్ లో ఉంది. ప్రస్తుతం
ప్రస్తుతం మిగతా రెండిటికి శ్రీలంక మరియు ఇండియా ఆశ్రయం ఇచ్చాయి. ఈ యుద్ధం వల్ల ఇండియాకి అన్ని నష్టాలే కాదు, చరిత్రలోనే ఎప్పుడూ లేనంత పెద్ద లాభం కూడా ఉంది. ఇండియా తన ఆత్మనిర్భర్ భారత్ 2.0తో ఒక గ్లోబల్ డిఫెన్స్ పవర్ హౌస్ గా ఎదుగుతుంది. ఈ గొడవల వల్ల ఇండియా తన సొంత ఆయుధాలు తయారు చేసుకోవటం ఇంకా స్పీడప్ చేస్తుంది. ఇక నుంచి గల్ఫ్ దేశాలు తమ సెక్యూరిటీ కోసం అమెరికన్ వెపన్స్ ఆపేసి ఇండియా నుంచి తేజస్ జెట్స్ మరియు ప్రహార్ మిజైల్స్ కొనడానికి ముందుకొస్తాయి. దానివల్ల ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ $10 బిలియన్ కి పెరుగుతాయి. R&D కోసం $15 బిలియన్ ఇన్వెస్ట్ చేసి క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్స్ లాంటి ది మోస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ని ఇండియా సొంతంగా తయారు చేసుకుంటుంది. కన్క్లూజన్ ఏంటంటే USA ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఇండియాకి ఒక పెద్ద టెస్ట్ లాంటిది. ఎకనామీ, సెక్యూరిటీ, సొసైటీ ఇలా ప్రతి ఒక్కటి తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒక చిన్న తప్పు జరిగినా దేశం అల్లకల్లోలం అవుతుంది. మీకు ఏమనిపిస్తుంది? యుద్ధాన్ని వాడుకొని ఇండియా తన వెపన్స్ ని అరబ్ దేశాలకు అమ్మడం కరెక్టేనా? చైనా థ్రెట్ ని తట్టుకోవాలంటే ఇండియా ఇంకా ఎలాంటి బోల్డ్ డిసిషన్స్ తీసుకోవాలి? కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేయగానే పక్కనే ఒక బెల్ ఐకాన్ కనబడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.